నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ట్రంప్కు అగ్ని పరీక్ష, అమెరికాలో మళ్లీ ఎన్నికలు. మంత్రుల బృందం సమావేశంలో కీలక నిర్ణయాలు, ఫేక్ న్యూస్ పెట్టే వారిపై కఠిన చర్యలు. 2027లో అదనంగా 50,000 గ్రీన్ కార్డులు, ఇమిగ్రేషన్ నిపుణులు వెల్లడి. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. అమెరికాలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఈ ఏడాది నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. 2024లో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న ట్రంప్కు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారనున్నాయి. ఇందులో అమెరికా ఓటర్లు ఇచ్చే తీర్పు ట్రంప్ మిగిలిన 2 ఏళ్ల పాలనను శాసించనుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ట్రంప్ గత 2 ఏళ్లలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం, వీసా నిబంధనలను కఠినతరం చేయడం, అనేక దేశాలపై టారిఫ్లు పెంచడం లాంటి నిర్ణయాలు దుమారం రేపాయి. అయితే ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా గత ఏడాది అక్కడ ప్రజలు రోడ్లపైకి ఎక్కి నిరసనలు చేశారు. నిర్ణీత వయస్సు కలిగిన మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విషయమై విధి విధానాలను రూపొందించాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. చిన్నారులపై సోషల్ మీడియా నిషేధం విధించే అంశంపై సింగపూరు, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. సోషల్ మీడియా జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై బుధవారం సచివాలయంలో మంత్రి లోకేష్ అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశమైంది. చిన్నారులపై సోషల్ మీడియా నిషేధం విధించే అంశంపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను పరిగణలోకి తీసుకుని మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను కోరారు. అమెరికా వచ్చే ఏడాదిలో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డులను అదనంగా 50,000 మంజూరు చేసే అవకాశం ఉంది. 75 దేశాల నుంచి వచ్చే ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయడాన్ని ఈ నెల 21 నుంచి నిలిపేయడమే దీనికి కారణం. ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డు కోటాలు నిరుపయోగంగా మిగిలిపోతే వాటిని ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డు కోటాగా మార్చుతారు. దీనిపై ఇమిగ్రేషన్ నిపుణులు స్పందిస్తూ కోవిడ్ సమయంలో కూడా ఇలాగే జరిగిందని, ప్రయారిటీ డేట్స్ 4-5 ఏళ్ళు ముందుకు జరిగాయని తెలిపారు. ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమన్ మాట్లాడుతూ 75 దేశాలపై అమెరికా నిషేధం విధించి ఉండకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ దేశాలకు దాదాపు 67,000 ఇమిగ్రెంట్ వీసాలను కేటాయించి ఉండేవారని తెలిపారు. ఈ దేశాలపై నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిస్తే ఆర్థిక ఏడాది వరకు కొనసాగితే 50,000 గ్రీన్ కార్డులు ఉంటాయని అన్నారు. అనంతపురం కళ్యాణదుర్గంలో గత 3 రోజులుగా జరుగుతున్న శ్రీ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా బుధవారం సాయంత్రం వేళలో కళాశాల ప్రదర్శన అద్భుతంగా నిర్వహించారు. జ్ఞానభారతి స్కూల్ తరపున జరిగిన నరసింహ ప్రహ్లాద నాటక ప్రదర్శన అందరినీ అద్భుతంగా ఆకట్టుకుంటోంది. కళ్యాణదుర్గంలోని ప్రజలు ఉత్సాహంగా గత 3 రోజుల నుండి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఘనంగా బ్రహ్మోత్సవ వేడుకలు జరుపుకోనున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు అవినాష్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు మరింత అద్భుతంగా జరగబోతున్నాయి. ఇక గురువారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శనలు జరగబోతున్నాయి. అలాగే ఈ కార్యక్రమాలకు టీడీపీ సీనియర్ నాయకులు వైపీ రమేష్, అలాగే మున్సిపల్ చైర్మన్ గౌతమి సోమశేఖర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీ రమేష్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కోణంకి రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ విద్యార్థులు అందరూ డిగ్రీ వరకు కష్టపడి బాగా చదివి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శ్రీ తెలిపారు. బుధవారం పత్తికొండ మండలం కేంద్రంలోని బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం ఏమి పెట్టారని, భోజనం ఏ విధంగా ఉందని, టాయిలెట్ సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సమయం వృధా చేయకుండా 8వ తరగతి నుండి డిగ్రీ వరకు కష్టపడి బాగా చదివి జీవితంలో మంచి ఉద్యోగం సాధించి స్థిరపడాలని కలెక్టర్ విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రసూన తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పలు రెవెన్యూ విషయాలపై జిల్లాలోని డివిజనల్ అధికారులు మరియు 21 మండలాల తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్లకు మార్కాపురం తహసీల్దార్ కె చిరంజీవి శిక్షణ ఇచ్చారు. ప్రజలకు సేవలు త్వరితగతిన అందించాలని రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. ఎలాంటి తప్పులు లేకుండా సజావుగా అర్హత కలిగిన రైతుల పేర్లను రెవెన్యూ రికార్డులలో నమోదు చేయాలని, ఎవరైనా తప్పులు చేస్తే సహించేది లేదని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలు, అందరూ తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని కూడా వెంటబడి ఫోన్ నంబర్ ద్వారా కనుక్కొని వాళ్ళని మనం ఫీల్డ్కి పిలిపించాము. వారి సమక్షంలోనే సర్వే చేశాము. ప్రతి ఒక్క పర్సనల్ సమాచారంలో ఈ ఫోన్ నెంబర్ ఉంది. రీసర్వే కాని గ్రామాలకు సంబంధించి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఆ యొక్క పట్టదారు యొక్క ఫోన్ నెంబర్ కనుక్కోవాలి. వాడు ఎక్కడున్నాడో కనుక్కోవాలి. ఊర్లో మనం విచారించాలి. ఆ వ్యక్తికి ఆ ఫార్మేట్ నోటీస్ని డైరెక్ట్గా కానీ లేదా వాళ్ళ ఫోన్ నెంబర్కి ఉన్న వాట్సాప్ ద్వారా కానీ మన విఆర్ఓ యొక్క వాట్సాప్ నుంచి పంపించి సర్వ్ చేయాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అత్యవసర సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూత అందజేస్తున్నామని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం రాయదుర్గం పట్టణంలోని తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో 45 మంది లబ్ధిదారులకు మొత్తం 22.87 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. ఇప్పటి వరకు రాయదుర్గం నియోజకవర్గంలో 255 మందికి దాదాపు 1,90,00,000 వరకు ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం ఇంత పెద్ద ఎత్తున సీఎం సహాయ నిధి అందిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడేనని అన్నారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో అప్పులు చేసే చికిత్స చేయించుకునే కుటుంబాలకు ఈ సహాయం పెద్ద ఊరటనిస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మందికి ఈ సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైద్యం చేయించుకున్న వారి పట్ల ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో, బాధ్యతతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఉదారంగా సహాయం చేస్తూ ఉన్నారు. ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే ఈరోజు మేము 45 మందికి 22,87,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశాము. చాలామంది పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకే ఈ సహాయం అందుతూ ఉంది. ఇప్పటిదాకా ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే 255 మందికి 1,90,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహకారం అందజేసి ఆయా కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు ఇస్తున్నది మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారే. ఆయనకు పేదలు, బడుగు, బలహీన వర్గాలు జీవితకాలం రుణపడి ఉండాలా. చాలామందికి ఈ సహాయం పెద్ద ఊరటనిస్తూ ఉంది. సమయానికి డబ్బులు లేక బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర బదులు చేయడమో లేకపోతే ప్రైవేటుగా వడ్డీలకు తీసుకొచ్చి చికిత్స చేయించుకోవడమో చేస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరికీ ఈ ఆర్థిక సహాయం పెద్ద ఊరటనిస్తూ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 6 ట్రాక్టర్లను ఫారెస్ట్ సిబ్బంది సీజ్ చేశారు. మండలంలోని అనంతారం అడవి ప్రాంతంలోని వాగు నుండి అక్రమంగా ఇసుకను లోడ్ చేసి తీసుకువస్తుండగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకొని వాహన పత్రాలను పరిశీలించి ఇసుక రవాణాకు ఏ విధమైనటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్లను సీజ్ చేసి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఇక వాహనాలకు కూడా నెంబర్ ప్లేట్లు లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక అని ఫ్లెక్సీలు పెట్టి అక్రమంగా ఇసుక దోచుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ రాగానే అక్రమ ఇసుక రవాణా భాగోతం బయటపడింది. అడ్డగోలుగా వాగుల నుండి ఇసుక దోచేస్తున్న కేటుగాళ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్లపై రిజిస్ట్రేషన్ నెంబర్లు కూడా సరిగా ఉండటం లేదన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. సంబంధిత శాఖలు రవాణా చేసే వాహనాల నెంబర్ ప్లేట్ల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర సందర్భంగా భక్తులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం ఇక ఫస్ట్ రెస్పాండర్ 108 బైక్ అంబులెన్స్ సేవలను విస్తృతంగా ఏర్పాటు చేసింది. మేడారం జాతర ప్రాంతమంతటా మొత్తం 40
ఫస్ట్ రెస్పాండర్ 108 బైక్ అంబులెన్స్లను వివిధ కీలక ప్రాంతాల్లో మోహరించారు. భారీ రద్దీ ఉన్న ప్రాంతాల్లోనూ వేగంగా చేరుకుని వైద్య సహాయం అందించేందుకు వీలుగా ఈ బైక్ అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మొబైల్ 108 సేవల ద్వారా జ్వరం, తలనొప్పి, వాంతులు, అలసట వంటి స్వల్ప ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భక్తులకు తక్షణ ఫస్ట్ ఎయిడ్తో పాటు అవసరమైన ప్రాథమిక మందులు అందిస్తున్నారు. అలాగే పరిస్థితి విషమంగా ఉన్న సందర్భాల్లో భక్తులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు. జాతర కాలమంతా ఈ సేవలు నిరంతరంగా అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. భక్తుల భద్రత, ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పగడ్బందీ చర్యలు చేపట్టింది. 108 అండి, ఇది బైక్ అంబులెన్స్ అత్యవసర సేవ. ఇది 108. ఇది అంబులెన్స్ రాని తక్షణంలో మేము ఫస్ట్ రెస్పాండ్ అంటారు దీన్ని. మేము ఫస్ట్ రెస్పాండ్ అయ్యి ఏదైనా కేసుకు ఫస్ట్ రెస్పాండ్ అయ్యి దెబ్బ తాకినప్పుడు గాయమైన దానికి కట్టుకడతాం. ఏమైనా జ్వరం ఉంటే ట్యాబ్లెట్లు గిట్ల ఇస్తాం. ఆ లోపు అంబులెన్స్ వచ్చి షిఫ్ట్ చేస్తారు. అంతే. అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ప్రస్తుతం డిఎంఎన్హెచ్ఓ వారు ఇచ్చారు మాకు. అవి కూడా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల నగారా మోగడంతో ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో నామినేషన్ల హడావుడి మొదలైంది. ప్రతి పార్టీ నుండి అభ్యర్థులు బీఫామ్లతో నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. మొదటిసారిగా ఎన్నికలు జరగనున్న కల్లూరు మున్సిపాలిటీలో మొత్తం వార్డుల సంఖ్య 20, పోలింగ్ కొరకు 40 పోలింగ్ బూతులను ఏర్పాటు చేయనున్నారు. ఓటు హక్కు వినియోగించుకోనున్న మొత్తం ఓటర్లు 18,886 మందిలో పురుషులు 9,081 మంది, అలాగే మహిళలు 9,785 మంది. మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. అత్యధిక ఓటర్లు కలిగిన వార్డుగా 19వ వార్డు నిలిచింది. ఓటర్ల సంఖ్య 1098. కల్లూరు మున్సిపాలిటీలో తీవ్ర పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యనే ఉంది. కల్లూరు మున్సిపాలిటీ ఎస్టీ జనరల్కు కేటాయింపు. కల్లూరు మున్సిపాలిటీలో అన్ని పార్టీలు ఏ పార్టీలో పొత్తులు పెట్టుకోకుండా విడివిడిగా ఎన్నికల క్షేత్రంలో నిలిచాయి. నామినేషన్లు వేసేందుకు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున 100 మీటర్ల దూరం పాటించాలని హెచ్చరించారు. నామినేషన్ వేసే వారితో పాటు మరో 2 మాత్రమే లోనికి ప్రవేశం కల్పిస్తున్నారు. జగిత్యాల పట్టణంలోని స్థానిక ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. జగిత్యాలలో జరిగిన అవినీతిపై మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్ ఉలికి పడుతున్నాడు. 5 సంవత్సరాల కాలంలో 16 మంది మున్సిపల్ కమిషనర్లు మారారు. దేశ చరిత్రలోనే ఇలా ఎక్కడ జరగలేదు. కమిషనర్ జైలు పాలయ్యారు. మీరు ఎన్నుకున్న చైర్పర్సన్ మీ వేధింపులు తట్టుకోలేక చైర్పర్సన్ స్థానానికి రాజీనామా చేశారు. ఇక చైర్పర్సన్ స్థానం బలహీన వర్గాలకు కేటాయిస్తే మీరు అగ్రవర్ణాలకు చెందిన వైస్ చైర్మన్, ఇన్ఛార్జి చైర్మన్గా కొనసాగించారు. బలహీన వర్గాలు, మహిళల హక్కులను కాలరాస్తారు. 10 సంవత్సరాలుగా జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తల శ్రమను దోపిడీ చేయొద్దు అని మండిపడ్డారు. అవినీతి అక్రమాలకు సంబంధించి ఎక్కడెక్కడ అవకాశం ఉందో సందర్భానుగుణంగా ఏదైతుందో లిఖిత పూర్వక కాంపెంట్ చేస్తామని చెప్పండి. నాకు తెలియదు కూడా ఏసీ పీరియడ్ అవుతుందంటే ఏమంటే నాకు ఇది కొత్తగా వింటుంది. మరి వి మస్ట్ నో వాట్ ఈజ్ వాట్. రాజ్యాంగం ఏం నిర్దేశిస్తుందో, ఆయన ఏం చెప్తుందో తెలియాలి. రాష్ట్రంలో జరిగే విచారణలన్నీ సీఎం గారి అనుమతులు జరుగుతున్నాయా? అని సిట్ వేస్తాడు. సిట్ ఏం విచారణ లేదు, సిట్ చేస్తుంది. ఆ తర్వాత సిట్ ఎంక్వైరీ చేసిందా? సిట్ వాళ్ళు విచారణ చేస్తారు. ఏసీబీ ఉన్నది, ఏసీబీ విచారణ చేస్తుంది. వాళ్ళకి ఎక్కడైతే ఇప్పుడు అవినీతి మీద సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మన రాయకల్ పట్టుబడ్డా, రాయకల్ కార్యాలయంలో ఎవరు సబ్ రిజిస్ట్రార్, ఎవరు ఎంఆర్ఓ, ఎవరు పట్టుబడ్డా, నిజమే కదా? మరి ఈయన పట్టించిందా? ఈయన అనుమతి ఇచ్చిన తర్వాత వాడు వచ్చి పట్టుకున్నాడా? ఈ యొక్క లాజిక్ తెలియదు అని చెప్పంటాను నేను. ఇప్పుడు జగిత్యాల పట్టణ మున్సిపాలిటీకి సంబంధించి ఇవాళ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ఏ విధంగా అవినీతి అక్రమాలకు నిలయంగా దాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేయడం జరిగిందో
ఆ వాస్తవాలు మాట్లాడితే ఉన్నది మాట్లాడితే ఉలికి పడ్డట్టు అని చెప్పండి. నేను ఆనాడు ఎల్ఎల్ గార్డెన్ పత్రికా సమావేశమే కానీ వివిధ సందర్భాలలో జగిత్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న అవకతవకలకు కానీ చేపట్టవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జిల్లా స్థాయి ఉన్నత అధికారులకు లిఖితపూర్వకంగా నివేదించడంతో పాటుగా పత్రికాముఖంగా కూడా నివేదించడం జరుగుతుంది. జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ గత పాలక మండలి అంటే నిజంగా ఏదైనా ఒక గుర్తింపు అంటూ రావటం జరిగితే పారదర్శకతకు అభివృద్ధికి సంకేతంగా గుర్తింపు రావాలి. కానీ మన జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ గుర్తింపు ఏంటంటే మిత్రుడు సంజయ్ కుమార్ గారు శాసనసభ్యుడిగా ఉన్న ఈ 5 సంవత్సరాల కాలం కానీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల మున్సిపాలిటీ పాలక మండలి కానీ చెప్పండి 16 మంది మున్సిపల్ కమిషనర్స్ మారినటువంటి ఒక ఉదంతం ఒక 5 సంవత్సరాల కాలంలో పదవి కాలంలో టర్మ్లో 16 మంది కమిషనర్లు మారటము తెలంగాణ రాష్ట్రం కాదన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ట్రంప్కు అగ్ని పరీక్ష, అమెరికాలో మళ్లీ ఎన్నికలు. మంత్రుల బృందం సమావేశంలో కీలక నిర్ణయాలు, ఫేక్ న్యూస్ పెట్టే వారిపై కఠిన చర్యలు. 2027లో అదనంగా 50,000 గ్రీన్ కార్డులు, ఇక ఇమిగ్రేషన్ నిపుణులు వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.